సుందరకాండ సప్తాహ పారాయణం 3వ రోజు కార్యక్రమానికి మీకు హృదయపూర్వకమైన స్వాగతాన్ని పలుకుతూ ప్రార్థన గీతంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీమాన్ వెంపటి సత్యనారాయణ గారు ప్రార్థన చేస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందు తుషారహారధవళాన్ యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి బిద్ధై వై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. లలితాంబ దంపతుల పాదపద్మాలకు ముందుగా అనేక సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ, అలాగే ఈ స్వామివారు వెంకటేశ్వర స్వామివారు మాకు ఈ అవకాశాన్ని కల్పించి చక్కటి ఈ లోగిల్లో ఈ ప్రాంగణంలో మాకు 7 రోజులు సప్తాహాన్ని నిర్వహించుకోవటానికి అవకాశాన్ని కల్పించినటువంటి ఆ మహాదేవునికి మా యొక్క శిరస్సు వంచి అనేక కోట్ల నమస్కారాలు అర్పించుకుంటూ, వారి యొక్క కృపా కటాక్షాలతోటి మాకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మేము కృతకృత్యులం అవుతామని భావిస్తూ వారి యొక్క ఆశీస్సులు కోరుతూ ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకుంటాం. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా ధ్యాన శ్లోకాన్ని, హనుమంతులు ధ్యాన శ్లోకంతో మనం ప్రారంభించుకుందాం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం వందే లంకా భయంకరం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యః శోకవహ్నీం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానరయూతముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి, శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం, భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి, బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం, మారుతి నమత రాక్షసాంతకం. జై శ్రీ వాయుపుత్ర హనుమాన్ జీ की, పవన సుత హనుమాన్ జీ की. ఇవాళ మంగళవారం, ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ సందర్భంగా ఎంఎస్ రామారావు గారు రచించి తెలుగులో చక్కగా పామరులు కూడా అర్థం చేసుకునే విధంగా గానం చేసినటువంటి చాలీసా మనం ఇప్పుడు పారాయణం చేసుకొని సుందరకాండలోకి ప్రవేశిద్దాం. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమాన్ అంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదతిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక చరణములు బుద్ధిహీనతను కలిగిన తనోవులు బుద్భుతములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పరసాధక చరణములు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ ఉదయ భానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన కాంచన వర్ణ విరాజిత వేష కుండలామండిత కుంచిత కేశ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పర సాధక చరణములు. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజ్య పదవి సుగ్రీవున నీపి జానకీపతి ముద్రిక బోకొని జలది లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను కాల్చి భీమ రూపమున అసురుల జాపిన రామ కార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పర సాధక చరణములు. సీత జాడగని వచ్చిన నినోగని సీరకు వీరుడు కౌగిట నినోగని సహసరీతులా నినుగొని ఆడగా కాగల కార్యము నీపై నిడగా వానర సేనతో వారధి దాటి లంకేశునితో కలపడి పోరి హోరు హోరున పోరు సాగిన అసుర సేనల వరుసన గోచిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పర సాధక చరణములు. లక్ష్మణమూర్ఛతో రాముగడలగా సంజీవి తెచ్చిన ప్రాణ ప్రదాత రామ లక్ష్మణుల అస్త్రధాటికి అసుర వీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీరామ బాణము జరిపించెను రావణ సంహారము ఎదురులేని ఆ లంకాపురమున ఏలికగా విభీషణు చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పర సాధక చరణములు. సీతారాములు నగవులగనిది ముల్లోకాల హారతులందిరి అంతులేని ఆనందాశ్రులే అయోధ్యాపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతు పదం నీ హృదయం రామచరిత కర్ణామృత గాన రామనామ రసామృత పాన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పర సాధక శరణములు. దుర్గమమగుయే కార్యమైన సుగమమేయగు నీకు బజాలిన కలుగు సుఖములు నిను శరణన్న కలుగు భయములు నీ రక్షణయున్న రామద్వారపు కాపరివైన నీ కట్టడి
భూత పిశాచ శాతిని వాకిని భయపడి పారుని నామ జపము విని శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పర సాధక శరణములు. ప్రజావిరాజ వజ్ర శరీరా భుజబల తేజ గదాధర ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరీ పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు యమకు వేర దిక్పాలురు కవులు పులకితులైది నీ కీర్తిగానముల శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పర సాధక శరణములు. సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నిక గొన్న హనుమ సాధుల పాలిట ఇంద్రుడవన్నా అసురుల పాలిట కాలుడవన్నా అష్టసిద్ధి నవనిధులకు దాతగా జానకీ మాత జీవించెనుగా రామ రసామృత పానము చేసిన మృత్యుంజయుడవై వెలసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పర సాధక శరణములు. నీ నామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన యచ్చటుండిన రఘువరదాసు చివరకు రాముని చేదుట తెలుసు ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు ఎందెల్దున శ్రీరామ కీర్తన అంగల్దున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పర సాధక శరణములు. శ్రద్ధగా దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా భక్తి మీరగా గానము చేయగా ముక్తి కలుగు గౌరీషులు సాక్షిగా తులసిదాస హనుమాన చాలీసా తెలుగున సులువుగా నలుగురు పాడగా పలికిన సీతారాముని పలుకున దోషములున్నా మన్నింపుమన్నా శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇక పర సాధక శరణములు. శ్రీ వాయుపుత్ర హనుమాన్ జీకి, పవనసుత హనుమాన్ జీకి. ఇప్పుడు ముగ్గురు రాష్ట్రపతుల చేత అవార్డు తీసుకున్నటువంటి సహజ కవి, అనేక శతకాలు రాసినటువంటి మహనీయుడు, అలాగే 3 సార్లు డాక్టరేట్ పొందినటువంటి శ్రీ అయినాల మల్లేశ్వరరావు గారు నిన్న మొన్న జరిగినటువంటి భాగాల్లోని విశేషాలు మనకిప్పుడు తెలియజేస్తారు. ఆ తరువాత ఈ 3వ భాగం మనం ప్రవేశించి 3వ భాగంలో మనం పారాయణం చేసుకుందాం. హల్
భగవద్భక్తులారా, భక్త మహాశైలారా, సుందరకాండ 1 మరియు 2 అధ్యాయాల సంక్షిప్త సారాంశం. సంక్షిప్తమే, మొత్తంగా అంటే మళ్ళీ 3 గంటలు పడుతుంది. 3 నిమిషాల్లోనే మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే చివరి రోజు క్విజ్ పోటీలు ఉన్నవి. ఆ క్విజ్ పోటీలకు పనికొస్తుందిలే అని మేము ఈ కథా సారాంశం అందిస్తున్నాం. 3 రోజులు విన్నటువంటి వాళ్ళైతే పర్వాలా, పాపం ఈరోజు కొత్తగా కొంతమంది వచ్చి ఉండవచ్చు, వారి కొరకు ఈ కథా సారాంశం వినిపిస్తున్నా. మొదటి అధ్యాయంలోని 12 సర్గల ప్రధాన సారాంశం. సర్గలు 68 సర్గలు, 6 అధ్యాయాలు. సుందరకాండ. సీతాదేవిని వెతకడానికి హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం ఎక్కి తన దివ్యమైన శక్తిని ప్రదర్శించి ఆకాశ మార్గంలో లంక వైపు దూకటం ఇందులో ప్రధాన అంశం. సముద్రుని సలహా మేరకు మైనాకుడు మారుతిని స్వాగతించటం. మైనాకుని అతి ఉత్సాహం చూసి ఆంజనేయుడు ఆగ్రహోదగ్రుడై తన విరోచితమైన రొమ్ముతో బలంగా గుద్ది మైనాకుని సముద్రంలో పడద్రోయడం. మీకు గుర్తొస్తే ఉంటుంది, ఈ కథ అంతా కూడా విన్నారు కదా. నరరూపమును దాల్చిన మైనాకుడు మారుతికి నమస్కరించుట. ఒక్క దెబ్బకు గర్వమంతా అణిగిపోయింది. మైనాకుని ఆతిథ్యం స్వీకరించుట, సెలవు తీసుకొని ఆంజనేయుడు ఆకాశానికి ఎగురుట, దక్ష ప్రజాపతి కుమార్తె మరియు నాగమాత, నాగులకు మాత అయినటువంటి సురసతో పోరాటం చేయుట. సురస ఓటమి చెంది చివరికి దీవించి పంపుట. గగనంలో పయనిస్తున్న హనుమంతుని నీడను, గగనంలో పయనిస్తున్న హనుమంతుని నీడను సింహిక అనే రాక్షసి చూసి ఆంజనేయుని మృంగబోవుట. సింహిక గుండెను చీల్చి హతమార్చుట. 100 యోజనాల సముద్రాన్ని, 100 యోజనాల సముద్రాన్ని దాటుట. లంకాపురమును చేరుట. లంకా రాక్షసుల లంకిని హనుమను చూసి అడ్డగించుట. ఇరువురి మధ్య భీకర పోరాటం. లంకినికి హనుమకు. ఓడిపోయిన లంకిని హనుమకు సంతోషంగా వీడ్కోలు పలుకుట. అశుభ సూచకంగా ఎడమకాలును ముందుకు పెట్టి సాగుట. లంకాపురి అందాలను తిలకించుట. రావణుని బంగారు మందిరాన్ని కాంచుట. పుష్పక విమానమును దర్శించుట. పుష్పక విమానం బాగా వర్ణించి చెప్పుకున్నాం నిన్న. చాలా బాగా పాడారు ఈ సర్గను కూడా మధుర గాయకులు శ్రీమాన్ వెంపటి సత్యనారాయణ గారు, రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత వారు కూడా. పుష్పక విమానమును దర్శించుట. లంకాధీశుని ప్రియ మందిరాన్ని చూచుట. ప్రియ మందిరం మామూలు మందిరం కాదు అది. ఇంతవరకు మొదటి అధ్యాయం కథ మీకు గుర్తు వచ్చి ఉంటుంది. 2వ అధ్యాయం సుందరకాంతలతో కూడి నిద్రిస్తున్న రావణుని హనుమ చూచుట. అందాల రాశి మండోదరుని చూచుట. ఆమెను జానకీదేవి అనుకొని సంతోషంతో కోతి చేష్టలను చేయుట. భ్రమ నుండి తేరుకొని మళ్ళీ సీతమ్మకై వెతకసాగుట. పాడు దృశ్యాలు చూశానని పరితపించుట. అడుగడుగునా సీతమ్మకై వెతకుట. కానరాకపోయేసరికి అసలు సీతమ్మ బ్రతికి ఉన్నదో లేదో అని అనుమానపడుట.
పుష్పక విమానము వదిలి ప్రాకారము పైకి చేరుట, ఎత్తైన ప్రాకారం మీదకు చేరాడు. అశోకవనం కనిపించుట, సీతారామ లక్ష్మణాదులకు, ఏకాదశ రుద్రదేవులకు, ఇంద్రాది యమవాయు దేవులకు, సూర్య చంద్రాదులకు, 49 మంది మరుద్గణములకు వందనాలు చేయుట ప్రాకారం మీద నుండే. అశోకవనం చేరుట, అశోకవనంలో ఒక కలప చెట్టుపై కూర్చొని చుట్టూ కలయజూచుట, చిక్కిపోయి శిథిలమై ఉన్నటువంటి వనితను రాక్షస స్త్రీల మధ్య చూశాడు. ఆమెను సీతామాతగా గుర్తించుట, సంతోషంతో ఉప్పొంగిపోవుట, శ్రీరామచంద్రుని ఇల్లాలు సీతామాతగా ఇంతటి దుస్థితి అని కుమిలిపోవుట. ఇంతవరకు నిన్న 2వ అధ్యాయం సారాంశం మీకు అందించాను. ఇప్పుడు 3వ అధ్యాయాన్ని వారి మృదుమధురమైనటువంటి గానామృతంతో ప్రారంభిస్తారు. 3వ అధ్యాయం. జాముల ఏగి గడువగా 4వ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలు కొలుపులు కతువుల నచ్చు షడంగ వేద విధుల స్వరయత శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు శుంశుపాశాకలందున మారుతి కూర్చొని ఆలపించెను. రావణాసురుడు శాస్త్రోక్తముగా వేకువని వితులన్నీయనర్చెను. మదోద్గతుడై మదన తాపమున మరి సీతను మదిలో నించెను. 9 భార్యలు సురకన్యల వలె 10 సేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోకవనము చేరగా. అశోకవనంలో ఉన్న సీతను చూసి శ్రీ రఘురాముని ప్రియ సతి అయిన సీతామ తల్లిగా ఇటువంటి దుస్థితి అని హనుమంతుడు దుఃఖించుచుండెను. ఆ విధంగా ఆ రాత్రి 3 జాముల కాలం గడిచిపోయింది ఆ దుఃఖంతోనే. 4వ జాము నడుస్తూ ఉండగా మంగళ వాయిద్యాల మనోహరమైన ధ్వనులు వినపడుచున్నవి హనుమకు. అవి లంకేశ్వరుని మేల్కొల్పుటకు ఆలపించే మేలుకొల్పులు కాబోలు అని అనుకున్నాడు. సుప్రభాతాలు లాంటివి మనకు. క్రతువులను చేస్తున్న షడంగ వేద విధులు తర్వాత చివరి నిమిషంలో చెప్తా ఈ షడంగ వేద విధులు ఏంటో. అనగా 6 అంగాలతో అలరారుచున్న వేదములన్నిటినీ ఔపాసన పట్టిన పండితుల వేద మంత్రాలు వినిపించుచున్నవి హనుమకు 4వ జామున. మధుర స్వరాలతో శబ్ద తరంగ ఘోషలు వినిపిస్తున్నారు. శోభాయమానంగా ఉన్న కలప చెట్టు కొమ్మలందున కూర్చొని మారుతి వీటన్నిటినీ తిలకిస్తూ ఆలకిస్తూ ఉన్నాడు. రావణాసురుడు వేకువనే నిద్ర లేచి శాస్త్రోక్తంగా విధులు నిర్వహించాడు. చాలా గొప్పవాడు లంకేశ్వరుడు, మహాజ్ఞాని, ప్రతిభావంతుడు. అందుకే శాస్త్రయుక్తంగా విధులు నిర్వహించాడు. మదోత్తగుణుడై మదన తాపము కలుగగా సీతను మరీ మదిలో కలవరిస్తున్నాడు. శాస్త్రమే, చాదస్తం చాదస్తమే.
9 భార్యలు చేరి దేవతా కన్యల వలె సేవిస్తూ ఉండగా ఆనందించే దేవేంద్రుని వలె ఇంకొక ఆయన ఉన్నాడు మనకి, ఇలాంటి ఆనందాదారి దేవేంద్రుడు. ఆయనలాగా ఈయన కూడా దేదీప్యమానంగా అశోకవనానికి వెళ్ళాడు, వెలుగులు విరజిమ్ముతూ. మీకు అన్నానే ఒక్క నిమిషంలో షడంగ వేదములు, వేద విధులు ఎవరు వారు? శిక్ష, ఛందస్సు, వ్యాకరణం, నిరుక్తం, జ్యోతిషం, కల్పం, ఈ 6టిని షడంగ వేద విధులు అంటారు. ఈ 6టిని చదివినటువంటి వారిని షడంగ వేద విధులు. షట్ ప్లస్ అంగ 6, షట్ అంటే 6. దేవేంద్రుడు 9 భార్యలు, ప్రధాన భార్య శచీదేవి, ఇంద్రాణి ఆమె పేరే. దేవేంద్రుడికి 9 కుమారులు ఉన్నట్టు కొన్ని పురాణాల కథనం. సరే, అది వేరే విషయం. వారిలో ఒకడు జయంతుడు. ఇప్పుడు మరొక సర్గలోకి వారు ప్రవేశిస్తారు. లంకేశునితో వెడలిరి సతులు, మేఘము వెంట విద్యుల్ల కలవలే, మధువు బోలిన పద్మముకుల ముంగులుగులేగే భృంగముల వలే, క్రీడల తేలిన కామిని మణుల నిద్రలేని పడు అడుగులు తూలే, దశకంఠుడు దేదీప్యమానముగా చేదెను అశోక వనము వేగముగా. లంకేశుని మహాతేజమునుగని మారుతి కూడా విభ్రాంతి చెందెను, దశకంఠుడు సమీపించి నీచెను, చేతపైననే చూపులు నిలిపెను, కడలు చేర్చుకొని కడుపును దాచి, కరములు ముడిచి కనుగవ దాచి, సుడిగాలి పడిన కదలి తరులు వలె, కటిక నేలపై జానకి తూలే, శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. 9 భార్యలు దేవతా కన్యల వలె సేవిస్తూ ఉండగా ఆనందిస్తున్న దేవేంద్రుని వలె లంకేశ్వరుడు దేదీప్యమానంగా అశోకవనానికి వెళ్ళాడు కదా క్రితం సర్గలో. ఆయనతో పాటు ఆయన సతీమణులు కూడా మేఘముల వెంట మెరుపుల వలె వెళ్ళారు. పోలిక చూడండి, ఎంఎస్ రామారావు. మేఘముల వెంట మెరుపుల వలె వెళ్ళారట ఆ 100 మంది. ఆయన ఒక మేఘం, ఆయన వెంట మెరుపుల్లాంటి భార్యలు. మధువును చేవించి ఉన్నవారి పద్మముల వంటి ముఖములపై నల్లని వెంట్రుకలు గండు తుమ్మెదల వలె రేగుచున్నవి. మత్తు సేవించి ఉన్నారు ఆ రాత్రి అంతా. ముంగురులు, ముందు ప్లస్ కురులు, ముంగురులు, ఇవన్నీ వచ్చి ముఖం మీద పడుతున్నాయి ముంగురులు. అవి ఎట్లున్నాయంట? నల్లటి వెంట్రుకలు మొహం మీద గండు తుమ్మెదల్లాగా ఉన్నాయట వాళ్ళ ముఖాల మీద. రాత్రంతయు రతి క్రీడలలో తేలియాడిన కామినీ మణులు. కామినీ మణులన్న ప్రయోగమే ఇక్కడ చేశారు వాళ్లకు. నిద్ర లేకపోవుట చేత తెల్లార్లు నిద్ర లేదు పాపం. రతి క్రీడలలో తేలియాడిన కామినీ మణులు నిద్ర లేకపోవడం చేత అడుగులు తూలి 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 పడుచున్నవి. అలసిపోయారు పాపం. అట్టి స్థితిలో దశకంఠుడు దేదీప్యమానంగా వేగంగా అశోకవనం చేరాడు. 100 మంది ఉన్నారుగా, హాయిగా సంతోషించవచ్చుగా.
ఆమె కొరకు అడుగులంట వేగంగా వేస్తున్నాడంట, మనసులో ఉన్నటువంటి సీతామాత కొరకు. అంత అలసటలో కూడా లంకేశ్వరుని మహా తేజస్సును చూసి మారుతి కూడా ఆశ్చర్యచకితుడయ్యాడు. చెట్టు మీద ఉన్నటువంటి మారుతి ఇక్కడ ఆశ్చర్యపోవడానికి కారణం, రాత్రి తెల్లార్లు చేరాడు కదా, అంత అలసటతో ఉన్నాడు కదా, అంత వేగంతో ఎందుకో ఆశ్చర్యం. లంకేశ్వరుడు అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా సీతను సమీపించాడు. అసలు కథ మనకిక్కడే. ఆమె పైననే తదేకంగా చూపులు నిలిపాడు. వెనక 2 చేతులు కట్టుకున్నాడు, 2 కళ్ళతో ఆమెను తదేకంగా చూస్తున్నాడు. పాపం సీత అసహాయురాలై 2 తొడలను దగ్గరకు చేర్చుకొని వాటి మధ్య ఉదరమును ఉంచుకొని చేతులు ముడుచుకొని కనుల చూపును దాచుకొని నిలబడి ఉన్నాడు ఎదురుగా. ఎట్లా తల వంచుకున్నదో చూడండి. తన తలను 2 పాదాల మధ్యలోకి తీసుకుని ముడగ తీసుకున్నది, మొహం కనపడకుండా చెయ్యటానికి. సిగ్గరి కదా, సిగ్గున్నటువంటి స్త్రీ కదా. సుడిగాలికి పడిన అరటి చెట్టు వలె కటిక నేలపై పడింది. అరటి చెట్టు చిన్న గాలికే పడిపోద్ది అరటి చెట్టు. అలా సుడిగాలికి పడిపోయిన అరటి చెట్టులాగా ఆయన మొహం చూడలేక ఆయన తదేకంగా చూస్తుంటే బెళ్ళపేటుగా నేల మీద పడిపోయింది. తదుపరి సర్గ. ఓ సీత ఓ పద్మనేత్ర నా చెంత నీకు ఏలా చింత, ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య, ఎందుకోసమీ వనవాసవ్యత, నవయౌవన త్రిలోక సుందరి, నీకెందుకు ఈ మునివేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు నీకు సరిగాని వాడు, నిన్ను సుఖ పెట్టడు తరుసుక పడడు, గతి చెడి వనమున తిరుగుచుండెను, తిరిగి తిరిగి తుదకు రాలిపోయెను, మరచి పొమ్ము ఆ త్వరగాని రాముని, వలచి రమ్మునను యశో విశాలుని అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. రాముడు వచ్చుట నన్ను గెలుచుట, నిన్ను పొందుట కలలోని మాట, బల విక్రమధన యశములందున, అల్పుడు రాముడు నా ముందెందున, యమకుబేర ఇంద్రాది దేవతల గెలిచిన నాకిల నరభయమేలా అని రావణుడు కామాంధుడై నిలిచే, నోటికి వచ్చినదెల్ల పలికే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నీ పలికద సీతారామ కథ. అశోకవనంలో సీత పైననే దశకంఠుడు చూపు నిలిపాడు. సుడిగాలికి పడిపోయిన అరటి చెట్టు వలె కటికి నేలపై దీనంగా పడి ఉంది కదా జానకి. ఆ స్థితిలో ఉన్న సీతను చూసి రావణుడు నోటికొచ్చినట్లు ప్రేలుతున్నాడు. రాత్రి తెల్లార్లు తాగి 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 ఉన్నాడు కదా.
పద్మముల వంటి కన్నులు కలిగిన ఓ సీత, పర్వాలా మంచి మాటే అన్నాడు మొదట. నా సన్నిధిలో నీకు విచారం ఎందుకు? ఎక్కడి రాముడు, ఎక్కడి అయోధ్య? అసలు నీకెందుకు ఈ వనవాస బాధ? నవయవ్వన త్రిలోక సుందరివైన నీకు ఈ మునివేషధారణ ఎందుకు? ఈ చిరిగిపోయినటువంటి పసుపు వస్త్రాలు ఎందుకు కట్టుకున్నట్టు నువ్వు అని కామాంధుడైన రావణుడు నోటికి వచ్చినట్లు వాగుచున్నాడు. చూడు సీత, రాముడు నీకు సరిపోనివాడు కాదు. నిన్ను సుఖపెట్టడు, తాను సుఖపడడు. మతి చెడిపోయి అడవుల్లో తిరుగుచున్నాడు, లేక తిరిగి 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 చివరకు పాపం రాలిపోయాడో. మరచిపో, ఎందుకో కొరగరాని నీ రాముని మర్చిపో. అనుపమ యశస్సును గడించిన నన్ను, అనుపమ యశస్సుని, మరెవరికీ లేనటువంటి యశస్సుని ఉన్న నన్ను చేరగరమ్ము అని నోటికి వచ్చినట్లు పలుకుచున్నాడు. జానకి, నీ రాముడు ఇక్కడికి వచ్చుట, వచ్చి నన్ను గెలుచుట, గెలిచి నిన్ను తీసుకొని పోవుట కలలోని మాట. బలములో కానీ, పరాక్రమంలో కానీ, ధనములో కానీ, యశములో కానీ నా ముందు నీ రాముడు అత్యంత అల్పుడు. గర్వం తలకెక్కితే అలాంటి పదాలే వస్తాయి మగవారికి. ఆడవారైనా ఆగి ఆగి ఆలోచించి మంచి మాటలు అంటారేమో కానీ కోపంలో మితిమీరితే మగవాళ్ళు అంతే. యమ, కుబేర, ఇంద్రాది దేవతలను గెలిచిన నాకు నరుడైన నీ రాముని వల్ల భయమేలా? పెద్ద 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 వాళ్ళనే జయించాను నేను నాకున్నటువంటి వరప్రభావంతో అని కామాంధుడై లంకేశ్వరుడు నోటికి వచ్చినదల్లా వదరుచున్నాడు. తదుపరి సర్గ. నిరతము పతిని మనమున తలచుచు, క్షణమొక యుగముగా కాలము గడుపుచు, రావణ దైవ మదంబుల దుంచు, రాముని శౌర్య ధైర్యముల దలచుచు, శోకతత్తయై శిరమును వంచి, తృణమును తుంచి, తనము తుంచి, మారు పల్కె సీత దీన స్వరమున, తృణము కన్న రావణుడే హీనమన. రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నన్ను ఆశ్రమమున, పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి, శునకము మాదిరి యమకు బేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీన స్వరమున, తృణము కన్న రావణుడే హీనమన. ఓయి రావణ నా మాట వినుము, శ్రీరామునితో వైరము మానుము, శీఘ్రముగా నన్ను రాముని చేర
తీర్చును త్రికరణ శుద్ధిగా శరణు వేడుము నిన్ను మన్నించి అనుగ్రహించుమని కోరుకొనునా కరుణామూర్తిని అని పల్కె సీత దీన స్వరమున రుణము కన్న రావణుడే నమన శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నీ పలికద సీతారామ కథ. అశోకవనంలో సీత పైననే చూపులు నిలిపి నోటికి వచ్చినట్లు ప్రేలుచున్నాడు లంకేశ్వరుడు. సీత ఓర్పు వహించి పతిదేవుడైన రాముని తన మనస్సులో తలచుకొనుచు క్షణమొక యుగంగా కాలం గడుపుచు రావణుని యొక్క గర్వాన్ని మదాన్ని ఒక్క త్రుటిలో తుంచివేయగల రాముని శౌర్యమును ధైర్యమును తలచుకొనుచూ ఉన్నది. ఇతను ఎంత ప్రేలుతున్నా పతిదేవుని శౌర్య ధైర్యాల మీద ఆమెకు నమ్మకం ఉంది. ఆఫ్టర్ ఆల్ వీడెంత శోకతప్త హృదయంతో శిరమును వంచి ప్రక్కనే ఉన్న గడ్డి పోచను త్రుంచి అని గడ్డి పోచను ఒకటిని పీకింది. తన ముందు ఉంచి ఆ గడ్డి పోచను అట్లా తన ముందు ఇసిరేసి దీనస్వరంతో చూడు దశకంట, ఈ గడ్డి పోచ కన్నా నీవు చాలా చాలా హీనుడివి ఆఫ్టర్ ఆల్ అని దీనస్వరంతో గద్గద స్వరంతో సీత పలికింది. రామలక్ష్మణులు లేని సమయాన ఆశ్రమంలో ఉన్న నన్ను అపహరించితివి మారువేషం వేసుకొని వచ్చి. పురుష సింహాల్లాంటి రామలక్ష్మణులను గుర్తుకు తెచ్చుకొని భయపడి కుక్క మాదిరి పాడిపోతివి. యమ కుబేరుల ఇంద్రాది దేవతలను గెలిచానని తెగ వెర్రవీగుచున్నావు. ఏవాయ్ తెగ వెర్రవీగుచున్నావు. అటువంటి నీకు ఈ నీచమైన వంచనలు ఎందుకు? మరి నువ్వు గడ్డిపోచ కన్నా హీనాతి హీనుడవు అని దీనస్వరంతో పలికింది సీత. ఓయి రావణ, నా మాట వినుము. శ్రీరామునితో వైరమును విడిచిపెట్టుము. శీఘ్రంగా నన్ను రాముని వద్దకు చేర్చుము. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ ఫలంగా శరణు వేడుకొనుము. తప్పు చేశావుగా, శరణు వేడుకొనుము. నీ తప్పులను మన్నించి నిన్ను అనుగ్రహించమని కరుణామూర్తి అయిన నా పతిదేవుని నేను కోరుతాను. నేను రికమెండేషన్ చేస్తాను నీ తప్పులు క్షమించమని. నీ ఇష్టం. దశకంఠ, మరలా చెప్పుచున్నాను విను. నువ్వు గడ్డిపోచ కన్నా కూడా హీనమైన వాడివని సీత నిష్ఠూరంగా పలికింది. తదుపరి సర్గ. ఓ సీత, నీవెంత గడసరివే, ఎవరితో ఏమి పలుకుచుంటివే, ఎంతటి కర్ణ కఠోర వచనములు, ఎంతటి ఘోర అసభ్య దూషణలు, నీపై మోహము నన్ను బంధించెను, లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించెను ఘనతర గాత్రుడు క్రోధోతీక్షుడై దశకంఠుడు.
నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోను. అంతదనుక నిన్నంటగరాను, ఈ లోపుల బాగోగులు కనుగొను. నన్ను కోరని నిన్ను బలాత్కరించను, నన్ను కాదని నిన్ను కనికరించను అని గర్జించెను ఘనతరగాతుడు, కోపోద్రీతుడై దశకంఠుడు. ఓ ఈ రావణ, శ్రీరామునితో వైరమును మానుకొనుము. నిన్ను మన్నించి అనుగ్రహించమని నా పతిదేవునితో చెబుతాను అని సీత పలికింది కదా. అంతటా రావణుడు దానికి రిప్లై, ఓ సీత, నువ్వెంత గడుసరిదానవే, పొగరు ఎక్కువ ఉంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎంతటి కన్న కఠోరంగా మాట్లాడుతున్నావు, ఎంత ఘోరమైన అసభ్యకరమైన దూషణలు ప్రేలుచున్నావు. చూడు, నీపై గల వ్యామోహం నన్ను బంధించి వేసింది కానీ లేకుంటే ఈ పాటికి నిన్ను వధించి ఉండేవాడిని. నిన్ను వధిస్తే నా కోరిక ఏమవుతుంది? అందుకే నిన్ను వధించటంలా బందీనయ్యాను నేను నీకు అని కోపంతో ఉగ్రుడైన దశకంఠుడు తీవ్ర గాత్రంతో గర్జించాడు. సీత, నీకు ఇచ్చిన ఏడాది గడువు ఇంకా 2 నెలలలో తీరిపోతుంది. సంవత్సరం గడువిచ్చాడు, నీ అంతట నువ్వు నా దగ్గరకు వస్తే అన్నట్లుగా. 1 ఇయర్, అప్పటికే 10 నెలలు గడిచిపోయింది. ఇంకా 2 నెలల్లో తీరిపోతుంది నీకు ఇచ్చిన గడువు. అప్పటి వరకు నేను నిన్ను టచ్ చెయ్యను. ఈలోగా రానున్న బాగోగులు బాగా ఆలోచించుకో. నన్ను కాదనుకుంటున్న నిన్ను బలాత్కారం చేయనుగాక చేయను. నేను అంత క్రూరమైన విలనును కాదు, నేటి సినిమాల్లో లాగా. అయితే నన్ను కాదన్న నిన్ను దయ తలచనుగాక దయ తలచను అని కోపంతో ఉగ్రుడైన దశకంఠుడు తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. తదుపరి సర్గ. ఓ రావణ, నీ క్రోవిన నాలుక గిజ గిజలాడి తెగిపడదేవి. కామాంతుడా, నీ క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి. పతి ఆజ్ఞ లేక ఇటులుంటిగాని తుటిలో నిన్ను దహింపనాయేమి అని పలికె సీత దివ్య స్వరమున తృణము కన్న రావణుడే హీనమన. క్రోధాగ్ని రఘుల రుసరుసలాడుచు కొర కొర చూచుచు నిప్పులు రాచుచు తన కాంతలెల్ల కలవరమందగా గర్జన చేయుచు దిక్కుల దరగా సీత నెటులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించి మరలిపోయి. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత, నన్ను కాదంటున్న నిన్ను దయ తలచనుగాక దయ తలచను అని కోపంతో కట్టిన స్వరంతో హెచ్చరించాడు రావణుడు. అంతటా సీత, ఓ రావణ,
కొవ్వెక్కి బలిసిన నీ నాలుక, కొవ్వెక్కి బలిసిన నీ నాలుక గిజగిజలాడుచు తెగి పడదేమి? ఓయి కామాంధుడా, నీ క్రూరాతి క్రూరమైన నేత్రాలు గిరగిరా తిరిగి రాలిపడవేమి? దౌర్భాగ్యుడా, పతి ఆజ్ఞ లేక ఈ విధంగా ఉన్నాను, కానీ ఏ పని చేయటానికైనా భార్యకు భర్త అనుమతి అవసరం. అందుకని నేను ఇలా పడి ఉన్నాను. కానీ క్షణంలో నిన్ను కాల్చి వేయలేనా ఏమి? అంత శక్తి నాకు లేదా అని గడ్డిపోచ కన్నా హీనునిగా భావిస్తూ రావణుడితో దివ్య స్వరంతో పలికింది సీత. అంతటా లంకేశ్వరుడు బాగా రెచ్చిపోతున్నాడు. క్రోధాగ్నితో రగిలిపోతూ రొసరొసలాడుచు బుస కొట్టుచు కొరకొరా చూచుచు నిప్పులు గ్రక్కుచు తన పరివార కాంతలందరూ కలవరపడినట్లు భయపడిపోయేటట్లు, ఎవరు 100 మందిని వెంట తెచ్చుకున్నాడు కదా, దిక్కులు పిక్కటిల్లేలా వికటాట్టహాసంతో గర్జించాడు రావణుడు. నాకు రాదేగానే నవ్వు, అంత దుర్మార్గపు నవ్వు, వికటాట్టహాసం. రాక్షస వనితలతో సీతను ఏ విధంగానైనా ఒప్పించండి. వెంటనే ఆ 100 మంది ప్రక్కన ఉన్నారు కదా, వాళ్ళతో చెప్తున్నాడు దుర్మార్గుడు. ఏమని చూడండి, సీతను ఏ విధంగానైనా ఒప్పించండి. ఒకవేళ మొండితనంతో ఒప్పుకోకపోతే నిర్దయతో ఆహారంగా తినేయండి. మీరు రాక్షసులే కదా, మనంతా రాక్షసులమే కదా, మనకి మానవులే కదా ఆహారం. తినేయండి, నమిలి బారేయండి ముక్కలు ముక్కలుగా అని రావణాసురుడు ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. తదుపరి సర్గ. అందున్నదొక వృద్ధ రాక్షసి, కోటి రాక్షసుల ఆదల దోసి, కావలినన్నా నన్ను వధింపుడు, సీతను మాత్రము హింసింపకూడు. దారుణమైన కలగంటి నేను, దానవుల కది ప్రళయమేను అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైవి రాక్షసీ గణము. శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అదుపించినారు. వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు. తెల్లని కవిపై మువ్వురు కలసి లంకాపురిపై పయనించినారు అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము, భయకంపితలైవి రాక్షసీ గణము. చాలా జాగ్రత్తగా వినాలి ఈ సర్గను మీరు. మరి ముఖ్యంగా పెద్దవారు ఉన్నారు ఇక్కడ. చూడండి, సీతను ఏ విధంగానైనా ఒప్పించండి. ఒకవేళ మొండిగా ఒప్పుకోకపోతే నిర్దాక్షిణ్యంగా ఆహారంగా ఆరగించండి అని ఆర్డర్ వేసి వెళ్ళాడు అని రావణాసురుడు రాక్షస వనితలను ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు కదా. ఆ రాక్షస వనితలలో అమ్మలారా జాగ్రత్తగా వినండి, ఒక వృద్ధ రాక్షసి తోటి రాక్షస స్త్రీలను అవతలకు నెట్టి, కావాలంటే నన్ను వధించండి, మహాతల్లి సీతను మాత్రం హింసించకండి. రాత్రి నేను దారుణమైన కలగన్నాను.
వినండి ఆ కళ ఏంటో. అది రాక్షసులందరినీ పెను ప్రమాదంలో ముంచే భయంకరమైన కళ అంటూ త్రిజట అనే వృద్ధ రాక్షసి పలికింది. త్రిజట స్వప్న వృత్తాంతము అని పెద్దలు తిరుపతయ్య గారు, ఇంకా పెద్దలు నా అంత వీడు నాకంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మనకు 8వ తరగతిలో పద్యభాగంలో త్రిజట స్వప్న వృత్తాంతము అని ఒక పద్యభాగం ఉండేది మనం చదువుకుంటున్నప్పుడు. అదే కథ ఇక్కడ. త్రిజట భయంకరమైన కళ అంటూ త్రిజట అనే వృద్ధ రాక్షసి పలికింది. ఆ మాటలకు రాక్షస స్త్రీలంతా గడగడ వణికిపోయారు. త్రిజట తన స్వప్న వృత్తాంతమును వారికి తిరిగి చెప్పటం మొదలుపెట్టింది. కళ చెప్తుంది రాత్రి వచ్చిన కథ పోసగొచ్చినట్టు. తెల్లని వస్త్రాలు ధరించి రామలక్ష్మణులు కనిపించారు. విలన్ అండదండలతో ఉన్న త్రిజటకు హీరోలు కనిపించారు కలలో. సీతమ్మ తల్లికి ఇరువైపులా నిలిచి ఉన్నారు ఆ ఇద్దరు కూడా. ఆ ముగ్గురు తెల్లని ఏనుగునెక్కి ఐరావతం ఎక్కి లంకాపురి మీదుగా పయనించారు అని త్రిజట చెప్పగా రాక్షస స్త్రీలంతా బిక్కమొహాలు వేసుకొని గజ వణికిపోయారు. తదుపరి ఏం జరిగిందో విందాం. దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందుంప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యకేశుడై అని తెలిపే త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైది రాక్షసీ గణము. తైలమలదుకొని రావణాసురుడు నూనె త్రాగుచూ అగుపించినాడు. కాలాంబరమును ధరించినాడు. కరవీరమాల దాల్చినాడు. పుష్పకమందుండి నేలబడినాడు. కడపక స్త్రీచే ఈడ్వబడినాడు అని తెలిపే త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైది రాక్షసీ గణము. త్రిజట అనే రాక్షసి తన స్వప్న వృత్తాంతమును చెప్పుచుండగా తక్కిన రాక్షస స్త్రీలంతా గజ వడికిపోతున్నారు. తనకు వచ్చిన కళ గురించి ఇంకా చెప్పుచున్నది, కంటిన్యూ చేస్తున్నది కళను త్రిజట. ఏమని? దేవతలందరూ సేవిస్తూ ఉండగా, ఋషి సమూహములెల్లా అభిషేకిస్తూ ఉండగా, యక్ష కిన్నెర కింపురుష గంధర్వాదులు కీర్తనలతో సంకీర్చిస్తూ ఉండగా, బ్రహ్మాది దేవతలెల్లరూ ముందు నడుస్తూ ఉండగా, సీతారాముడు విష్ణురూపుడై కోటి సూర్య తేజ సమానుడై శోభిల్లుచున్నాడు. కళ ఎంత చక్కగా వర్ణిస్తుందో చూడండి త్రిజట, రాక్షస స్త్రీ పైగా. అని త్రిజట తాను కన్న స్వప్న వృత్తాంతమును రాక్షస స్త్రీలకు చెప్పింది. రాక్షస స్త్రీలంతా అది విని భయకంపితులయ్యారు. స్వప్నాన్ని చెప్పటం కొనసాగిస్తూ ఉంది త్రిజట. ఇంకా చెప్తున్నది. ఒంటి నిండా తైలం పోసుకున్న రావణాసురుడు నూనె పోసుకున్నాడు, పట్టుకుంటే జారిపోవటానికి కావాలా.
రావణాసురుడు నూనె త్రాగుచూ కనిపించాడు. రాసుకోవటమే కాదు, గట 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 గటమని త్రాగుతున్నాడు. నల్లని వస్త్రాలను ధరించి ఉన్నాడు. గమనించండి, ఇందాక సీతారాములు ఏ డ్రెస్సో, ఇప్పుడు రావణాసురుడు ఏ డ్రెస్సో. కరవాలం లాంటి ఖడ్గాన్ని ధరించి ఉన్నాడు. పుష్పక విమానం నుండి అమాంతంగా నేల మీద పడ్డాడు. ఒక్క తన్ను గనక తన్నితే కిందకు పడిపోయినట్లుగా పడిపోయాడు పుష్పక విమానం నుండి. ఇది కళ సుమా, అప్పుడే మీరు అయిపోయింది అనుకోకండి, ఇది కళ. చివరకు ఒక స్త్రీ తనను ఈడ్చుకు వెళుతూ ఉంది. ఎంత దురదృష్టకరమైనటువంటి స్థితి రావణాసురుడికి. కోర్స్ ఇది కలలో అని త్రిజట తనకు వచ్చిన కళను గురించి రాక్షస స్త్రీలకు చెబుతూ ఉంది. అది విన్న రాక్షస స్త్రీలంతా భయాందోళనతో వణికిపోసాగారు. తదుపరి సర్గ. రావణుడు వరాహము పైన, కుంభకర్ణుడు ఒంటె పైన, ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిది సమూలముగా అని తెలిపే త్రిజట స్వప్న వృతాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. తెల్లని మాలలు వలువలు దాల్చి, తెల్లని గంధము ఈనబూసుకొని, నృత్యమృదంగ మంగళధ్వనులతో చంద్రకాంతుల గజుము చత్రముతో, తెల్లని కవిపై మంత్రివర్యులతో గగన విభీషణుడు దివ్యకాంతితో అని తెలిపే త్రిజట స్వప్న వృతాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. రావణాసురుడు పుష్పక విమానం నుండి అమాంతంగా క్రింద పడ్డట్టు, ఒక స్త్రీ అతనిని వీడ్చుకు వెళ్ళుతున్నట్లు కదా తనకు స్వప్నం వచ్చిందని త్రిజట చెప్తున్నది. ఇప్పుడు ఆ స్వప్న వృత్తాంతాన్ని ఇంకా ఇంకా కొనసాగిస్తూ రావణాసురుడు ఒక పంది మీద, నీచులకు నీచపు జంతువులే కనిపిస్తాయి, ఒక పంది మీద, కుంభకర్ణుడు ఒక ఒంటె మీద, ఇంద్రజిత్తు ఒక ముసలి మీద. బ్రదర్స్, కొడుకులు ఎట్లా ఉన్నారో చూడండి ఆ కళలో. ఇలా ముగ్గురు దక్షిణ దిశగా పడిపోయారు. ఇక తక్కిన రాక్షసులందరూ గుంపులు గుంపులుగా సమూలంగా మట్టిలో కలిసిపోయారు. వినాశనం అని చెప్పగా రాక్షసులందరూ భయకంపితులయ్యారు. ఇంకా తన స్వప్న విషయాలను చెప్పుతూ త్రిజట తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని గంధాన్ని ఒంటి నిండా పూసుకొని, నృత్య మృదంగ మంగళ మధుర ధ్వనులతో, బ్యూటిఫుల్, ఎంత చక్కటి డిస్క్రిప్షన్, వర్ణన ఎంఎస్ రామారావు గారు. చంద్రకాంతులతో ప్రకాశిస్తున్న ఛత్రంతో, గొడుగు పై గొడుగు కూడా ప్రకాశిస్తూ ఉన్నది. తెల్ల ఏనుగుపై ఎక్కిన మంత్రివర్యులతో కూడి దివ్య కాంతులతో రావణుని తమ్ముడైన విభీషణుడు వెళ్ళాడు. మనకేమర్థం అవుతుంది ఇప్పుడు? ఈయన డ్రస్సు, ఈయన నడక, ఈయన నడత, ఈయన వర్ణన, ఈయన మంచివాడు అని మనకి ఇక్కడ తెలుస్తున్నది. విభీషణుడు అని త్రిజట చెప్పగా రాక్షసులంతా గజగజ వణికిపోయారు.
తదుపరి సర్గ. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను. రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయెను అని పల్పు త్రిజట మాటలు వినోచు నిద్రతూగిరి రాక్షస వనితలు. హృదయ తాపమున జానకి తోలుచు శోక భారమున గడగడ వణకుతూ జరిగి జరిగి అశోక శాఖలను ఓతగాగొని మెల్లగా నిలచి శ్రీరాముని కడసారి తలచుకొని తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనగా శుభశకునములు తోచె వింతగా. ఆయన పాడుతూ ఉంటే నేను తాదాత్మ్యం చెందుతున్నాను. తెల్ల ఏనుగుపై ఎక్కిన మంత్రివర్యులతో కూడి దివ్యకాంతులతో రావణుని తమ్ముడైన విభీషణుడు వెళ్ళాడు అని క్రిందటి సర్గలో చదువుకున్నాం. ఇప్పుడు దేవతల శిల్పి మరియు దైవిక వాస్తు శిల్పి అయిన విశ్వకర్మ అద్భుతంగా నిర్మించిన లంకా నగరాన్ని రావణుడు నిరాటకంగా అప్రతిహతంగా పరిపాలిస్తున్న లంకాపురిని రాముని నమ్మిన బంటు వానర జాతిలో ఉత్తమోత్తముడైన ఆంజనేయుడు రుద్ర రూపం దాల్చి దహించి వేశాడు కలలో. ఆ దృశ్యం ప్రళయ భయానకమైంది. లంకానగరం సముద్రంలో మునిగిపోయింది అని త్రిజట చెప్పగా విని రాక్షస వనితలు స్పృహ తప్పి నిద్రలోకి జారుకున్నారు. మనకే ఇంత స్పృహ తప్పుతుంటే భయంకరమైనటువంటి ఆ స్వప్నం వాళ్ళకి ఎట్లా ఉండి ఉండాలి. అశోక వృక్షం కొమ్మలను ఊతగా పట్టుకొని మన హీరో గారు చూడండి, అశోక వృక్షం కొమ్మలను ఊతగా పట్టుకొని మెల్లగా నిలబడి పతిదేవుడైన శ్రీరామచంద్రుని చివరిగా తలుచుకొని మన సీతామాత తన పొడవాటి వాలు జడతో ఉరిపోసుకొని ప్రాణత్యాగం చేయబోగా కలలో భాగం పొడవాటి జడ. ఇప్పుడైతే మనం చీరలు ఫ్యాన్లు వేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఆ పొడవాటి జడ అంత పొడవు ఉండేవి కావాలి ఆ రోజుల్లో జడలు. ఆ పొడవాటి వాలు జడతో ఉరిపోసుకొని ప్రాణత్యాగం చేయబోగా అల్లంత దూరాన వింత వింతగా శుభశకునాలు తనకు కనిపించాయి, వినిపించాయి. ఇది సీత ప్రాణత్యాగ ఘట్టం. ఇది కూడా ఒక పాఠ్యభాగంలాగా ఇంటర్మీడియట్లోనో ఎక్కడో ఒకటి ఉండేది. తదుపరి సర్గ.
సీతకంత దురవస్థ కటిల్లి నా తల్లి నెతుల ఓరడించవలే నన్ను నేనెతుల తెలుసుకోవలే తల్లి నెతుల కాపాడుకోవలే ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండున అని హనుమంతుడు శాఖల మాటున తహతహలాడుచు మెదల సాగెను. నన్ను గని జానకి బెదరకముందే పలికెద సీతారామ కథ సత్యమైనది వ్యర్థముగానిది పావనమైనది శుభకరమైనది సీతామాతకు కడు ప్రియమైనది పలుకు పలుకునా తేనెలనుకున్నది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. అశోకవనంలో సీత ప్రాణత్యాగం చేయబోగా అల్లంత దూరాన శకునాలను గురించి మళ్ళీ ఒక నిమిషం చెప్తాను మీకు, ఎందుకంటే మన జీవన విధానంలో ఇప్పుడు మనకు అవి అవసరం. అంతటా ఆంజనేయుడు తన మనస్సులో అయ్యో సీతామాతకు ఎంతటి దురవస్థ కలిగింది, నా తల్లిని నేను ఇప్పుడు ఏ విధంగా ఊరడించాలి, నన్ను నేను ఏ విధంగా ఆ తల్లికి తెలియజేసుకోవాలి. ఇంతకు సస్పెన్స్. ఇంతవరకు ఆ హనుమ అక్కడికి వచ్చినట్టు ఆమెకు తెలియదు. ఆ మహాతల్లిని ఈ దుస్థితి నుండి ఎలా కాపాడుకోవాలి, ఏ మాత్రం నేను ఆలస్యం చేసినా సీతామాత ప్రాణములు నిలిచియుండునా అని పరిపరి విధాల అనుకుంటూ చెట్ల కొమ్మల మాటున తహతహలాడుతూ మెదలసాగాడు హనుమంతుడు. ఇంకా ఇలా అనుకుంటున్నాడు, నన్ను చూసి జానకీ మాత బెదరిపోకముందే సీతారామ కథ గానం చేస్తా. ఆ కథ సత్యమైనది, నిత్యమైనది, వ్యర్థం కానిది, పరమ పావనమైనది మరియు అత్యంత శుభకరమైనది. అంతేకాదు సీతామాతకు అత్యంత ప్రియమైన కథ, ప్రతి పలుకులోనూ తీయని తేనెలుకున్నటువంటి కథ అని మధురాతి మధురంగా పరవశంతో సీతారామ కథ గానం చేయసాగాడు హనుమంతుడు. ఒక్క నిమిషం ఇక్కడ మనం ఒక చిన్న విశేషాంశాన్ని గమనించాలి. హనుమ సీతారామ కథాగానం తనను చూసి జానకి బెదరక ముందే సీతారామ కథ గానం చేయటం ప్రారంభించాడు హనుమ. ఎందుకంటే తనను చూసిన తర్వాత ఇదేదో మాయలాగా ఉన్నది, లంకానగరం మాయనగరం కదా, ఈడొక మాయగాడు కావాలా అనుకుంటుందేమోనని కనిపించకముందే రామకథ మొదలుపెట్టాడు. ఇక్కడ యుగ యుగాలకు సత్యమైనది, ఏమాత్రం వ్యర్థం కానిది, పరమ పావనమైన అత్యంత శుభకరమైనటువంటి సీతామాతకు మిక్కిలి ప్రియమైన ప్రతి పదం తేనికలకే మృదు మధురమైనటువంటి సీతారామ కథను ప్రారంభించాడు హనుమంతుడు. తదుపరి దశరథ విపుడు రాజోత్తముడు యశముగొన్న ఇక్షాకు వంశజుడు దశరథునకు కడు ప్రియమైన వాడు జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘురాముడు
సత్యవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు పితృవాక్య పరిపాలనశీలుడు అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. శ్రీరాముని పట్టాభిషేకము నిర్ణయమైన శుభ సమయమున చిన్న భార్యకైక దశరథు చేరి తన కొసగిన రెండు వరములు కోరే. భరతునకు పట్టాభిషేకము 14 రామ వనవాసము అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. 3వ అధ్యాయంలో ఇప్పుడు వారు చివరి సర్గ గానం చేశారు. ఈ రోజుకి దాని అర్థం తెలుసుకుందాం. అశోకవనంలో ఆంజనేయుడు సీతారామ కథను వినిపిస్తున్నాడు కదా. దశరథ మహారాజు అందరిలోకి ఉత్తమోత్తమైనటువంటి రాజు, మహాయశస్సును ఆర్జించిన ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు. అటువంటి దశరథ మహారాజుకి ప్రియాతి ప్రియమైన జ్యేష్ఠ కుమారుడు శ్రీరామచంద్రుడు రామాయణ గాథ మొదలుపెట్టాడు. అందుకే సుందరకాండ వింటే రామాయణం 3 సార్లు విన్నట్లు 3 చోట్ల చెప్తాడు ఆంజనేయుడు రామాయణాన్ని. అటువంటి దశరథ మహారాజుకు ప్రియాతి ప్రియమైన జ్యేష్ఠ కుమారుడు శ్రీరామచంద్రుడు. శ్రీరాముడు ఎటువంటి సుగుణాలు కలిగిన పురుషోత్తముడంటే పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు, సత్యవంతుడు, జ్ఞానశ్రేష్ఠుడు, పితృవాక్య పరిపాలనాశీలుడు అని హనుమంతుడు సీతారామ కథను తన్మయుడై గానం చేస్తున్నాడు. ఇంకా ఇలా కొనసాగిస్తున్నాడు ఆ కథని. శ్రీరాముని పట్టాభిషేకం నిర్ణయమైన శుభ సమయాన డిక్లేర్డ్. శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం ఆ సమయాన సరిగ్గా దశరథుని చిన్న భార్య, అందరికీ తెలిసే ఉంటుంది, ఆడవాళ్ళకు బాగా తెలుస్తుంది, కైకేయి పతిదేవుని సమీపించి తనకు ఆనాడు యుద్ధ సమయంలో మీరు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు తీర్చమని కోరింది. అవి ఏమనగా, 1 తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం కాగా, 2వది 14 ఏండ్ల పాటు శ్రీరాముని వనవాసం. బ్యాడ్ లక్ ఏముందిలే, ఆ మనసులో కోరికది. పుత్రుణ్ణి ఎవరు పోగొట్టుకుంటారు? కొడుకు స్వయాన భరతుడు అని ఆంజనేయుడు సీతారామ కథను రసవత్తరంగా గానం చేస్తున్నాడు. రేపు 4వ రోజున మరొక అధ్యాయంతో ప్రారంభించుకుందాం. ఇప్పుడు తదుపరి కార్యక్రమాన్ని నిర్వాహకులు దేవేంద్ర గారు మంగళహారతి హనుమతోలహారతి పవన సుతుడ నీకు దివ్యజతులహారతి. మంగళహారతి హనుమతోలహారతి పవన సుతుడ నీకు దివ్యజతులహారతి. పవన సుతుడ నీకు దివ్యజతులహారతి.
నిత్యం నీ భక్తి సాగరంలో మేము ఉంటాము, సంకీర్తనలతో మేము సంబరాలు చేస్తాము. కర్పూరాహారతి కట్టి నిన్ను కొలుచుకుంటాము, కరుణించి కాపాడయ్య ఓ వీరా హనుమయ్య. మంగళహారతి హనుమ పూలహారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి. పాలకాయలు కొట్టి నీకు ముక్కులు మొక్కి, పరమాన్నాలతో నీకు పండుగలు చేస్తాము. లోకాల నీ భక్తి చాటిని దాసులమైత, కనివి తీరని పాద సేవ మేము చేస్తాము. మంగళహారతి హనుమ పూలహారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి. మా పండుగ పూజలు నీ వందుకోవో స్వామి, పాప కర్మలను పోగొట్టు మా స్వామి. వానర వీరంజన నువ్వు కాపాడవయ్య, కరుణ చూపవయ్యా అంజన్నా నీవు. మంగళహారతి హనుమ పూలహారతి, నీకు దివ్య జ్యోతుల హారతి. మంగళహారతి హనుమ పూలహారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి.